హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలిన్ దివ్య డైరీస్. మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీకెండ్ వచ్చేసింది, సో మీరు వీకెండ్లో ఏం చేస్తారు? మాకైతే ఇంట్లో ఫుల్ బోరింగ్గా ఉంది అని పంజాగుట్లో ఉన్న నెక్స్ట్ గెలేరియా మాల్కి అయితే వెళ్ళాము. నేనైతే గెలేరియా మాల్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం, సో ఎలా ఉంటుందో ఏంటో నాకైతే ఏం తెలియదు. ఇప్పుడు మేమైతే ఎంట్రన్స్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాం. ఈ ఫస్ట్ ఫ్లోర్ అంతా షాపింగ్కి సంబంధించినవన్నీ ఉన్నాయి. మాల్కి వచ్చాం కానీ అసలు నెక్స్ట్ ఏం చూద్దాం, అసలు ఎక్కడికి వెళ్దాం ఏం తెలియదు. అన్నీ ఒకసారి చూసుకొని ఒక రౌండ్ అయితే వేసాము. అండ్ ఇక్కడ సూపర్ బజార్ మార్కెట్ అని పెట్టారు. ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ చెప్తున్నారు. కంపేర్ చేస్తే బయటే బెటర్ అనిపించింది మాకైతే. వెళ్ళినందుకు అన్నీ ఒకసారి చూడాలి కదా అని అన్నీ ఒకసారి చూసుకొని బయటకైతే వచ్చేసాం. అండ్ ఇక్కడ మార్కెట్ 99 అనే స్టోర్ ఒకటి కనిపించింది. నేనైతే ఫస్ట్ టైం ఇది వినడం. అండ్ నేనేమనుకున్నానంటే ఎవ్రీ ఐటమ్ 99 రూపీస్ ఉంటుందేమో అని అనుకున్నాను. కానీ లోపలికి వెళ్తే ఈచ్ ఐటమ్ డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా కొంచెం సేపు అలా తిరిగాక మా అనిల్కి అయితే చాలా ఆకలి వేసిందంట. ఇంకా వెంటనే బర్గర్ కింగ్ దగ్గరికి అయితే తీసుకొచ్చేసాడు. మేము ఆ రోజు ఓన్లీ వెజ్ అనమాట. సో 2 వెజ్ బర్గర్స్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నాము. అండ్ మా అనిల్ అయితే ఒక కాఫీ కూడా తీసుకున్నారు. దాని క్వాంటిటీ చూసి మేమైతే షాక్ అయిపోయాము. ఇంకా తినేసి కొంచెంసేపు రెస్ట్ అయితే తీసుకొని అక్కడే కూర్చున్నాము. తినేసాక కొంచెం ఎనర్జీ అయితే వస్తుంది కదా, సో అందుకే కింద ఫ్లోర్కి అయితే వెళ్ళాము. అసలు ఈ ఫ్లోర్లో ఏమున్నాయో చూద్దామని. అండ్ మా అనిల్ అయితే కొంచెం షాపింగ్ చేస్తానన్నారు. ఫస్ట్ అయితే ట్రెండ్స్కి వెళ్ళాము. ఇక్కడైతే తనకి ఏం సెట్ అవ్వలేదంట. అండ్ నెక్స్ట్ ప్యాంతలూన్స్కి వెళ్ళాము. ఇక్కడ ప్రైజెస్ చూసి తను ఏం వద్దనేసారు. ఇంక ఇక్కడ ఏం సెట్ కాదని బయటకైతే వచ్చేసాము. మొత్తం తిరిగి తిరిగి ఫుల్గా టైర్డ్ అయిపోయాము. ఇంక ఇక్కడే కొంచెం సేపు కూర్చొని బయటకైతే వచ్చేసాము. ఇంకా అక్కడ నుంచి అయితే ట్యాంక్ బండ్కి అయితే వెళ్ళాము. కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా అని. ట్యాంక్ బండ్ దగ్గర మార్నింగ్ కన్నా నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. అప్పటికే ఫుల్గా అలిసిపోయాం కదా, సో అక్కడ సోడా కనిపిస్తే సోడా అయితే తాగాము. ఒక్కసారిగా తాగగానే ఫుల్ ఎనర్జీ వచ్చినట్టు అనిపించింది. ఇంకా తాగేసి కొంచెం ఫ్రంట్కి అయితే వెళ్ళాము. ఎక్కడైనా కొంచెం సేపు కూర్చొని ఆగుదామన్నా చాలా కష్టంగా ఉంది బైక్ పార్కింగ్ అయితే. అండ్ వీడిని చూసారా, బెలూన్ తీసుకోమని ఎంతసేపు నన్ను అడిగాడో. సో వీడి కోసమని ఒక బెలూన్ అయితే తీసుకున్నాము. ఇంకెక్కడైనా కొంచెం సేపు కూర్చొని రిలాక్స్ అవుదామన్న ఛాన్స్ అయితే లేదు. సో అందుకే వెంటనే ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. బాయ్ బాయ్.